వృద్ధాప్యంలో వేధించే మోకాళ్ళ నొప్పుల్ని వదిలించేందుకు ఇవాళ మోకీలు మార్పిడి సర్జరీ రూపంలో మన ముందు ఒక చక్కటి పరిష్కారం ఉంది. సకాలంలో సత్వరమే సర్జరీ చేయించుకుంటే మొండి మోకాళ్ళ నొప్పుల బెడదను చాలా వరకు వదిలించుకోవచ్చు. అయితే పెద్ద పెద్ద కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల భయంతో చాలా మంది మోకీలు మార్పిడి సర్జరీకి వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులెన్నో అందుబాటులోకి వచ్చాయి. లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు అలాంటివే. ముఖ్యంగా రోబోటిక్ సర్జరీలను ఒక వరమని చెబుతున్నారు డాక్టర్లు. మోకీలు మార్పిడి సర్జరీలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి సర్జరీలో కొత్తగా వచ్చిన మార్పులేంటి? లేటెస్ట్గా వచ్చిన డెవలప్మెంట్ అంటే మనకి రోబోటిక్ అడ్వాన్స్మెంట్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అన్నిటిలోనే కంపేర్ చేసుకుంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు ఇదివరకు కన్నా ఇప్పుడు చాలా ఫ్యూచర్ బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకు నార్మల్ నీ రీప్లేస్మెంట్స్ అందరూ చేయించుకునేవారు. ఇప్పుడు రోబోటిక్స్లో కూడా ఆటోమేటెడ్, సెమీ ఆటోమేటెడ్, సిటీ బేస్డ్ రోబోస్, నాన్ సిటీ బేస్డ్ రోబోస్ అని రకరకాల రోబోలు వచ్చినాయి. ఇప్పుడు సిటీ బేస్డ్ రోబో అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోస్. ఆర్థోస్కోపీతో ఉన్న ప్రయోజనాలేంటి? సో ఆర్థ్రోస్కోపీ అనేది కీ హోల్ ప్రొసీజర్ లాగండి. మనకి స్పోర్ట్స్ ఇంజురీస్ ఏదైనా సరే, ఏసీఎల్ కానీ, పీసీఎల్ అంటాం, లేదా మెనిస్కస్ అంటాం, అది మన జాయింట్లో ఉండే కుషన్స్ మాత్రమే. ఆ కుషన్స్ కానీ, లిగమెంట్స్ కానీ, ఎటువంటి వరుసలో ఏదైనా టేర్ అయినా, లేదా షోల్డర్లో ఇంజురీస్ కానీ, ఇవన్నీ మోస్ట్ కామన్. ఈ మధ్యన మన మూమెంట్ కానీ, మన పని కానీ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు ఆ స్కోపీ ప్రొసీజర్ అనేది చాలా ఎక్కువ అయినాయి అందరికీ. సో ఆర్థ్రోస్కోపీ అనేది కీ హోల్ ప్రొసీజర్స్ లాంటివి. సో కీ హోల్ ప్రొసీజర్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రికవరీ. ఓపెన్ ప్రొసీజర్స్ ఇంకా ఈ మధ్యన చెయ్యట్లేదు ఎవరికి అసలు. పాక్షిక లేదా పూర్తి మోకీలు మార్పిడిలో ఏది ఉత్తమం? జనరల్గా ఆర్థరైటిస్ అనేది వచ్చేది ఎవరికైనా సరే, మీడియల్ జాయింట్ ఆర్థరైటిస్ అనేది ఇనీషియల్గా ఎవరికైనా స్టార్ట్ అయ్యేది ఫస్ట్గా. అదే మొట్టమొదటి మోస్ట్ కామన్ థింగ్. సో మీడియల్ జాయింట్ ఆర్థరైటిస్ లోపల వైపు అరిగిన తర్వాత కూడా ఇంకా అలాగే ప్రొలాంగ్ చేసుకుంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మొత్తం 2 కాండైల్స్ డ్యామేజ్ అవుతాయి. సో అలాంటి వాళ్ళకి మాత్రమే టోటల్ నీ రీప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీడియల్ జాయింట్ మాత్రమే పోయింది, యంగ్ పేషెంట్స్, ఎర్లీ 50స్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో పార్షియల్ నీ చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకురా అంటే మన న్యాచురల్ అలైన్మెంట్ ఉండిపోతుంది, ఇదివరకులాగా కింద కూర్చోగలం, ప్రాపర్గా కాళ్ళు మడవగలం, అంతా ఎవ్రీథింగ్. అండ్ రికవరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. సో పార్షియల్ నీ ఈజ్ మచ్ మోర్ సుపీరియర్ దెన్ టోటల్ నీ. కంప్లీట్ బయోమెకానిక్స్ అంటే మన బాడీ యొక్క ఎలా ఉండాలి అనేది మన ఒరిజినల్ బాడీ రిటైన్ చేస్తుంది. అది ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ అంటున్నారు, అంటే ఏంటి? దీంతో ప్రయోజనాలేంటి? ఫాస్ట్ ట్రాక్ నీ అనేది మనం ఇదివరకు డ్యూరేషన్ ఏదైతే ఉండేదో నీ రీప్లేస్మెంట్, స్టే కానీ, అవర్స్ ఆఫ్ సర్జరీ కానీ, ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ కమ్ డౌన్ మచ్ మోర్ షార్టర్ అండి. బాగా తగ్గించడం జరిగింది. సో ఆన్ ద డే ఆఫ్ సర్జరీ అయ్యే రోజు మాత్రమే ఉదయమే అన్ని ముందే టెస్టులన్నీ చేయించుకొని, సో ఆన్ ద డే ఆఫ్ సర్జరీ డైరెక్ట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పొద్దున్న సర్జరీ చేసి అండ్ సర్జికల్ టైం కూడా తగ్గించుకొని అండ్ సర్జరీ చేసిన ఫ్యూ అవర్స్లోనే పేషెంట్ మళ్ళీ నడిపించడం అన్నీ జరుగుతుంది. అండ్ సర్జరీ తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ కూడా మీకు పోస్టీరియర్ ఇంజెక్షన్స్ కానీ, బ్లాక్స్ కానీ అలాంటివి ఇచ్చి పెయిన్ లేకుండా చేసి ఎక్కువ. అండ్ డే 1 రోజునే పేషెంట్ కంఫర్టబుల్గా నడిచి డే 2 రోజున మెట్లు ఎక్కించి బై ద డే 2 పేషెంట్ డిశ్చార్జ్ అవుతాడు ఇంటికి వెళ్ళేటట్టు. సో ఈ 2 days ప్రాసెస్లోనే ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యి సర్జరీ అయ్యి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫాస్ట్ ట్రాక్ సర్జరీ. ఇప్పుడు మ్యాక్సిమం 99% ఆఫ్ ద పీపుల్ అందరికీ ఇలాగే జరుగుతుంది. మేము చేయడం అయితే మాత్రం అందరికీ ఫాస్ట్ ట్రాక్ నీయే చేస్తున్నాం.
కంప్యూటర్ నావిగేషన్ పద్ధతితో మోకీలు మార్పిడి చేయటం వల్ల లాభాలేంటి? కంప్యూటర్ నావిగేషన్ అనేది కొద్దిగా ఏజ్ ఓల్డ్ టెక్నిక్ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటేనండి. ఇప్పుడు దాని అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. దట్ ఈజ్ అవర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది. సో ఎవ్రీ పేషెంట్కి ఒకేలా సర్జరీ చేసేవాళ్ళం ఇదివరకు, మాన్యువల్ సర్జరీ అనేది. కానీ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనేటప్పటికి ఏమవుతుందిరా అంటే ప్రతి ఒక్క నీ డిఫరెంట్గా దాన్ని మొత్తం 3D మ్యాపింగ్ చేసి దానికి ఏదైతే ఎలాగైతే ప్లానింగ్ ముందే చేసుకొని దాని తర్వాతే సర్జరీకి వెళతాం. సో ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఎ పర్సనలైజ్డ్ నీ. సో ప్రతి ఒక్క పేషెంట్కి సెపరేట్గా ప్లానింగ్, సెపరేట్గా పర్సనలైజేషన్ ఉంటుంది. సో దానివల్ల ఇట్ హ్యాస్ మచ్ బెటర్ రిజల్ట్స్. సో బాగా ఇంకా కంఫర్టబుల్గా నడుస్తారు, కంఫర్టబుల్గా మూమెంట్ ఉంటుంది. కృత్రిమ కీళ్లకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? నీ రీప్లేస్మెంట్లో మెటీరియల్స్ టైటానియంలో నయోబియం నైట్రేట్ కోటెడ్ అలాయ్ వచ్చింది. అంటే మన గోల్డ్ నీ, మార్కెట్లో అందరూ గోల్డ్ నీ అంటారు. సో ఇది ఏంట్రా అంటే అది ఎవరికరా యాక్చువల్గా ఇండికేటెడ్ యూజ్ అంటే కోబాల్ట్ క్రోమియం అలాయ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇది ఇండికేషన్. లేకపోతే అది వేసినా సరే పర్లేదు. లేకపోతే ఇంకో మూడో రకం నీ ఏంట్రా అంటే మన బ్లాక్ కలర్ నీ, దాన్ని ఆక్సిడైజ్ జిర్కోనియం నీ అంటాం. బ్లాక్ కలర్ నీ అది సిరామిక్ కోటింగ్స్ వస్తుంది. అండ్ ఫోర్త్ టైప్ నీ విచ్ ఇస్ ద మోస్ట్ లేటెస్ట్ థింగ్, అందరికీ ఈ మధ్య స్విస్ ఇంపోర్ట్లో జరుగుతుంది ఏంట్రా అంటే టోటల్ సిరామిక్ నీ, ఒక నీ జాయింట్ పింక్ కలర్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్. రోబోటిక్ విధానంలో మోకీలు మార్పిడి చేయటంలో ఉన్న ప్రయోజనాలేంటి? మోస్ట్ అడ్వాన్స్డ్ ఏంటంటే ఫుల్లీ ఆటోమేటెడ్ రోబో అంటాం. సో ఫుల్లీ ఆటోమేటెడ్ సిటీ బేస్డ్ రోబోస్. అవి మీకు క్యూవిస్ అని ఒక రోబో ఉంది, మరియు మ్యాకో అని ఇంకో రోబో ఉంది. సో ఈ రోబోల్లో ఏంట్రా అంటే ప్రతి పేషెంట్కి ది హోల్ లిమ్స్ అంటే మన కాలు మొత్తం హిప్ జాయింట్ నుంచి పాదం దాకా సిటీ స్కాన్ చేయాలి కంపల్సరీగా. సిటీ స్కాన్ చేసి ఆ సిటీ స్కాన్ కంప్యూటర్ సిస్టంలో ఫీడ్ చేసి దాని తర్వాత ప్లానింగ్ చేసి దాన్ని బట్టి సర్జరీకి ఆ నెక్స్ట్ డే వెళ్తాం. సో ముందు రోజు సిటీ స్కాన్ చేసి, సో ఆ సర్జరీ ముందు సర్జనే ప్లాన్ చేసి ప్రిపేర్ చేసి సర్జరీకి వెళ్ళిన తర్వాత ఫీమర్లోనే టిబియాలోనే ట్రాకర్ పిన్స్ ఉంటాయి. సో కంటిన్యూస్గా సర్జరీ అవుతున్నంతసేపు కూడా సర్జరీ ఎలా జరుగుతుంది అనేది కంటిన్యూస్ మానిటరింగ్, మ్యాపింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుద్ది. అది చేసి మూమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత ఒరిజినల్ ఇంప్లాంట్ పెట్టడం అనేది కట్స్ కానీ అన్నీ జరుగుతుంది. ఒకప్పటితో పోలిస్తే మోకీలు మార్పిడికి సంబంధించి ఇవాళ చాలా మార్పులే వచ్చాయి. సర్జరీ టెక్నిక్స్, కృత్రిమ కీళ్లు చాలా వరకు పేషెంట్లకు సానుకూలంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.